యూపీఏ ప్రభుత్వంలో కులగణను ఆనాడు రాహుల్ గాంధీ గారు చేపించారు. కానీ ఆ డాక్యుమెంట్ పబ్లిష్ కాలే. 2014లో ప్రభుత్వం మారిన తర్వాత పూర్తిగా దాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ డాక్యుమెంట్ ను పూర్తిగా దాచిపెట్టింది. సో రాహుల్ గాంధీ గారు 2011లోనే దేశ జనాభాలో ఉన్న బలహీన వర్గాల లెక్కలు తేల్చాలని ప్రయత్నం చేసిండ్రు. ప్రభుత్వం ఆనాడు సేకరించింది. అది పబ్లిష్ కాకపోవడం, అది చర్చ పెద్ద ఎత్తున జరగకపోవడం, ఇంతకుముందు మిత్రులు అన్నట్టు ప్రచారం చేసుకోకపోవడం, పనిచేస్తున్నారు కానీ ప్రచారం చేసుకుంటలేరు అన్నట్టుగా ఆ రోజు చర్చ జరగలే. ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పారు, ఏ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ వస్తే ఆ రాష్ట్రంలో కులగణన చేస్తాం. అదేవిధంగా కేంద్రంలో అధికారం రాగానే కులగణన చేయడమే కాదు, రిజర్వేషన్లను 50% పరిధిని రద్దు చేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు బలహీన వర్గాలకు పెంచుతామని చాలా స్పష్టంగా చెప్పాడు.